అంటే ఈ ఈ ప్రస్తుత కాలంలో అంటే యాక్టివిటీస్ బాగా తగ్గిపోయాయి కదా. అవును. అందుకోసం ఏమంటారంటే ఇటువంటి ఎంకరేజ్ చేసి పిల్లల తల్లిదండ్రులు కానీ అవును వాళ్ళకి ఎంకరేజ్ చేస్తే ఇప్పటి నుంచి అలవాటై ఫ్యూచర్లో కొద్దిగా. ఓకే, మీరు చెప్పండి పిల్లలకి అంటే ముఖ్యంగా పేరెంట్స్కి ఎలాంటి గైడ్ చేస్తారు? ఇక్కడ జాయిన్ చేయించాలంటారా లేకపోతే ఎడ్యుకేషన్కి ప్రియారిటీ ఏమంటారా? ప్రతి పేరెంట్ తమ పిల్లల గురించి జాగ్రత్త తీసుకోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ ముందుకు పోవాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ చేస్తేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ప్లస్ వాళ్ళకు గ్రోత్ అనేది పెరుగుతుంది, మైండ్ గ్రోత్ పెరుగుతుంది, సెల్ఫ్ ఆడు ఎట్లా బతకాలా ఫ్యూచర్లో అనేది ముందుకు తీసుకెళ్తారు. కంపల్సరీ జాయిన్ చేయాలని కోరుకుంటున్నాం. డిస్టిక్ లెవెల్లో కూడా పంపించారు, సెలెక్ట్ కూడా అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఏం చేస్తున్నారు? మార్నింగ్ 5:30 నుంచి వార్మప్ చేయించడం కానీ ఫిజికల్ యాక్టివిటీ మెయిన్గా, దెన్ ఆ తర్వాత రన్నింగ్ సంబంధించి లాంగ్ జంప్స్, హై జంప్స్ అవి అబ్జర్వ్ చేసిన తర్వాత మా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది, 2 పిల్లల్ని. సో బిఫోర్ ఇక్కడ జాయిన్ చేయకన్నా ముందు మార్నింగ్ 5:30కి నేను గ్రౌండ్కి వచ్చి ఈవినింగ్ 6:37 ఇంటికి వెళ్ళే వరకంటే మా పిల్లవాళ్ళు బెడ్ మీదనే ఉండేవాళ్ళు లేదా ఫోన్ పట్టుకొని చూసేవాళ్ళు. సో ఇలా కాదు అని చెప్పేసి నాతో పాటు వాళ్ళని తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత వితిన్ 3-4 మంత్స్లో పిల్లలు మెంటల్లీ కాదు ఫిజికల్లీ స్ట్రాంగ్ అయ్యి మెంటల్లీ కూడా స్ట్రాంగ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వితిన్ 3-4 మంత్స్లో డిస్ట్రిక్ట్ లెవెల్ సెలెక్ట్ కావడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో పెద్ద అబ్బాయి స్టేట్ లెవెల్కి 2 times స్టేట్ లెవెల్ సెలెక్ట్ కావడం జరిగింది. చిన్న అబ్బాయి స్టేట్ లెవెల్కి 1 time సెలెక్ట్ కావడం జరిగింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. పేరెంట్స్ అందరూ కూడా స్కూల్ లెవెల్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 4:30 వరకు వాళ్ళు మెంటలీ చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో స్కూల్ లెవెల్ అయితే నవ్వేడేస్ ఎక్కడ కూడా స్పోర్ట్స్కి ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు. అట్లీస్ట్ యాజ్ ఎ పేరెంట్గా మనం మార్నింగ్ ఒక 1.5 hour గ్రౌండ్ తీసుకొస్తే పిల్లలు మెంటలీ చాలా రిలాక్స్ అవుతారు. సో మెంటలీ రిలాక్స్ అయితే ఆటోమేటిక్గా పిల్లలు చదువులో చాలా ఫాస్ట్గా ముందడుగు వేస్తారు.